కుడివైపు నుండి పోయాడు అని చెప్పాడు. ఇంత అద్భుతమైన లోతైన వ్యక్తీకరణలు మన తెలంగాణ ప్రాచీన సాహిత్యంలో ఉండడం చాలా గర్వకారణమైనటువంటి విషయం. రవీంద్ర గారు, బాగా డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. సార్ ఇప్పుడు మాట్లాడండి సార్. నరసింహారెడ్డి సార్ మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. అయితే తెలంగాణ ప్రాచీన కవిత్వం గురించి మనం చెప్పుకున్న విషయాలనే కాకుండా ఆధునిక కాలంలో వచన కవిత్వాన్ని ఎట్లా రాయాలి అనే టెక్నిక్ ని పట్టుకోవడంలో మిగిలిన ఏ ప్రాంతానికి తీసిపోకుండా ఇంకా కొంచెం గర్వంగా చెప్పుకోవాలి అంటే తెలంగాణలోనే అత్యంత విస్తృతంగా వస్తున్న కవిత్వంలోని చాలా ఎగ్జాంపుల్స్ ని మనం చెప్పుకోవచ్చు. ఒక హెడ్లైన్ కోసం తెలంగాణ కవి అనేక సార్లు అనేక గంటల కొద్ది కూడా ఆలోచించిన సందర్భాలున్నాయి. నాకు తెలిసి డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ అనే ఒక కవి నాకు మంచి శీర్షిక దొరకడం కోసం, కవిత్వాన్ని ఫైనలైజ్ చేయడం కోసం, మంచి శీర్షిక కోసం కొన్ని రోజులైనా ఆగుతాను అని చెప్పాడు. అట్లాగే గొప్ప ఎత్తుగడ, గొప్ప కొనసాగింపు లేదా నిర్వహణ, గొప్ప ముగింపు కోసం చాలా లోతైన గవేషణ చేసేటటువంటి కవులు ఉన్నారు. ఇప్పుడు ఒక కవి చెప్తాడు ఏంటంటే, నువ్వు మాత్రం ఏమన్నావు, స్వేచ్ఛో స్వేచ్ఛ అన్నావు అంటాడు. నువ్వు మాత్రం ఏమన్నావు, స్వేచ్ఛో స్వేచ్ఛ అన్నావు అంటాడు. ఈ స్వేచ్ఛో స్వేచ్ఛ అనే పదాన్ని విరవడంలో ఆయన ఎవరిని టార్గెట్ చేయదలుచుకున్నాడు అంటే, స్వేచ్ఛ పేరు మీద ఒక మతానికి సంబంధించిన దేవతల రూపాల్ని బట్టలు లేకుండా చిత్రించినప్పుడు కొద్దిగా అసహనంతో రాసినటువంటి కవిత్వాన్ని ఎట్లా ఆరంభించాలి అని ఆలోచించి, నువ్వు మాత్రం ఏమన్నావు, స్వేచ్ఛో స్వేచ్ఛ అన్నావు అంటాడు. అట్లాంటి వ్యక్తీకరణలో భాగంగా శీర్షిక గురించి మాట్లాడినప్పుడు ఒక కవి ఏమంటాడంటే, ఆ కవితకు శీర్షికనే 2.77 ఎకరాలు అని పెట్టాడు. మనందరికీ ఆ శీర్షిక, అట్లాంటి శీర్షిక కూడా పెట్టొచ్చా అని అనిపిస్తా ఉంటది. 2.77 ఎకరాలు అనగానే మనకు వెంటనే అయోధ్య జ్ఞాపకం వస్తుంది, ఇంకా దాని చుట్టూ ఉన్న రాజకీయాలు జ్ఞాపకం వస్తాయి. వీటన్నింటినీ చాలా అద్భుతంగా వ్యక్తీకరించడం ద్వారా కవిత్వానికి ఒక గొప్ప గౌరవం, గొప్ప పఠనశీలత వచ్చింది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోయినప్పుడు తెలుగు కవిత్వంలో, ముఖ్యంగా ఆధునిక తెలుగు కవిత్వంలో తెలంగాణ ఇచ్చినటువంటి స్ఫూర్తి, తెలంగాణ తీసుకొని వస్తున్నటువంటి మార్పు మిగిలిన అన్ని ప్రాంతాలకు ఆదర్శనీయంగా, ఆదర్శప్రాయంగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి మంచి చర్చలకు తర్వాత కవిత్వ పఠనానికి నేను అనుకుంటాను ఎన్నిల ముచ్చట్లలో కవిత్వ పఠనం చాలా ఉంటుంది. చాలా పుస్తకాలు కూడా మీరు ఎన్నిల ముచ్చట్లు పుస్తకాలు తీశారు కాబట్టి ఎవరైనా కవిత్వం చదివితే వినాలని నేను ఇందులోకి ఎంటర్ అయ్యాను. నిజంగా నాగభూషణం గారు, అనవరం దేవేందర్ గారు ఎంటర్ అవ్వాలని అన్నప్పుడు నేను కవిత్వం వినొచ్చు అని కూడా ఎంటర్ అయ్యాను. కాబట్టి నా 2 మాటల్ని ఇంతటితో ముగిస్తూ తర్వాత కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అసలు తెలుగుకు ప్రాచీన హోదా సంపాదించి పెట్టడానికి ఒక ఆధారంగా పనిచేసిన మనము ఎక్కడి బొమ్మలమ్మ గుట్ట, తర్వాత ఆలుడు సంకలనం చేసిన దాదా సప్తశతి, అట్లాగే సింహాసన
కొరవి గోపిరాజు సింహాసన ద్వాత్రింశిక వీటన్నింటి గురించి అంటే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రాచీనతను, ప్రాచీన సాహిత్యాన్ని, ప్రాచీన ప్రాభవాన్ని మీరు బాగా చక్కగా చెప్పడం జరిగింది. అట్లాగే ఆధునిక కాలం లోపల కూడా ఇక్కడి ప్రాంతం కవులు ఎంత బాగా కవిత్వం రాసి రాణిస్తున్నారో అది కూడా మీరు చెప్పడం జరిగింది. మీరు గెస్ట్ గా వచ్చి ఈ బహుశా మీరు కరీంనగర్ జిల్లాకు మొదటి పోస్టింగ్ అని అనుకుంటున్నా. కరీంనగర్ జిల్లాకు అధికారికంగా మీరు వచ్చినందుకు మీకు స్వాగతం మరొకసారి తెలియజేస్తూ మంచి ఎన్లైటనింగ్ 4 ముచ్చట్లు మాట్లాడినా ఎన్లైటనింగ్ గా మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఇప్పుడు కవితా పఠనం కొనసాగిస్తాము. మనకు ఇక్కడ ఉన్న దాంట్లో బూర్ల వెంకటేశ్వర అన్న నేను ఇప్పుడు కవిత చదవలేను, మన ఇంకెవరినైనా చదవమనండి. బసవన్న వెనుగొండ దంపతులు బసవన్న మేడం తీసుకురావడం బసవన్న ఉదయం చేయలేదా? మేడం తీసుకురావడానికి వెళ్తున్నా, వచ్చినాక ఇద్దరం చదువుతాం. అచ్చా 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 సరస్వతి లేదా? ఒక డ్యూటీ దగ్గర. తర్వాత సదాశ్రీ గారు మీ కవిత. సదాశ్రీ రవి ఎక్కడో ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ బాగా వస్తుంది, వాళ్ళని మ్యూట్ చేయరాదు? నువ్వు చేయొచ్చు కదా హోస్ట్ గా. ఎవరో మాట్లాడుతున్నారు. అవునన్నా, అది చూడండి ఒకసారి ఎవరు ఉన్నారు అక్కడ, వాళ్ళని మ్యూట్ చేయండి. పెంచాల రంగన్న ఆశు కవి, పెంచాల రంగన్న ఆశు కవి, ఆశువుగా కవిత్వం చెప్తాడు. హలో రంగన్న హలో హలో రంగన్న మళ్ళీ జాయిన్ చేయాలి. కూకట్ల తిరుపతి. గాగో సార్ మీ కవిత ఇప్పించండి. గాగో సార్ మీ కవిత. ఓకే ఓకే ఓకే. ముందుగా ఏనుగు నరసింహారెడ్డి సార్ గారికి మళ్ళొకసారి అందరి తరఫున కూడా స్వాగతం తెలియజేస్తూ, అంజన్ అన్నట్టుగా మనకు 2 భుజాల బలం వచ్చింది. ఇప్పుడే చూసాం. వినపడుతుందా రవి? రవి హలో రవి వినపడుతుంది. ఓకే రైట్ రైట్ రైట్. సార్ కి మళ్ళీ ఒకసారి స్వాగతం చెప్తూ, నా కవితా శీర్షిక ఆఖరి కోరిక. కవితా శీర్షిక ఆఖరి కోరిక. కొడుకునో బిడ్డనో ఎందరో కంటారు, కొడుకునో బిడ్డనో ఎందరో కంటారు, పేగు కోసుకొని కొందరు తల్లులు త్యాగాలను కంటారు, పేగు కోసుకొని కొందరు తల్లులు త్యాగాలను కంటారు. ఆమె తన గర్భాన్ని ఒక ఎముకల గూడుకు గూడు చేసింది, ఆమె తన గర్భాన్ని ఒక ఎముకల గూడుకు గూడు చేసింది, ఒక అమరత్వానికి ఆయువు పోసింది. ఉగ్గుపాలతో ఉద్యమ చైతన్యాన్ని తాపించిన తల్లి కాకపోవచ్చు, పోరుమడిలో కాలం నాట్లేసిన పైరు, పోరుమడిలో కాలం నాట్లేసిన పైరు పంటై 10 మందికి దక్కితే అందరి ఆకలి తీర్చిన అమ్మ తానే అయినట్లు ఆమె ఆనందించింది. అందరి ఆకలి తీర్చిన అమ్మ తానే అయినట్లు ఆమె ఆనందించింది. సూర్యచంద్రుల్ని మనకిచ్చి
ఆమె చీకటి ఆకాశమయ్యింది. సూర్యచంద్రుల్ని మనకిచ్చి ఆమె చీకటి ఆకాశమయ్యింది. పేగు కాల్చుకొని ఒకసారి, తల్లి కొంగును ఖాళీ చేసుకొని కడసారి, ఎండిన నారుమడై ఎక్కెక్కి ఏడ్చింది. ఎండిన నారుమడై ఎక్కెక్కి ఏడ్చింది. కనురెప్ప వాల్చేలోపు కంటిపాపను కనాలనుకున్న, కనురెప్ప వాల్చేలోపు కంటిపాపను కనాలనుకున్న కడపటి కోర్కెను కాడులో తనతో పాటు కాల్చుకుంది. కడపటి కోర్కెను కాడులో తనతో పాటు కాల్చుకుంది. భగత్ సింగ్ అయినా, ఆ బాట నడిచిన వేల పాదాలు ఎవరివైనా, భగత్ సింగ్ అయినా, ఆ బాట నడిచిన వేల పాదాలు ఎవరివైనా, ఎన్ని గర్భగుడులో దగ్ధమై ఈ దేశం దగదగా వెలిగిపోతుంది. తల్లిని దైవంగా కొలిచే పుణ్యభూమిలో న్యాయదేవత సాక్షిగా అమ్మ ఆఖరి కోరిక చితిమంటల్లో చితాభస్మమైంది. అమ్మ ఆఖరి కోరిక చితిమంటల్లో చితాభస్మమైంది. సాయిబాబా గారి తల్లి పాపం కొడుకును చూడాలన్న కోరిక నెరవేరకుండానే చనిపోవడంతో ఈ కవిత రాయాలనిపించింది. ధన్యవాదాలు. ఈ తెలంగాణ ప్రాంతం, అందున ఉమ్మడి ఆంధ్ర ప్రాంతం కూడా త్యాగమూర్తులను కన్న గడ్డ తెలంగాణ. మరి త్యాగమూర్తులను కన్న తల్లులు కూడా త్యాగమూర్తులే. మనము బ్రాయిలర్ పిల్లల్ని కదా పెంచుకున్నట్టు ఇప్పుడు పిల్లలందరినీ పెంచుకుంటున్నాం, బ్రాయిలర్ కోడి పిల్లల్ని పెంచుకున్నట్టు. కానీ వాళ్ళు దేశం కోసం, సమాజం కోసం వదిలిపెట్టారు కాబట్టి వాళ్ళు అద్భుతమైన వాళ్ళ త్యాగాలు అనేటివి మనం అసలు వర్ణనాతీతం చెప్పలేము, అవి మాటలకు అందవు. మరి అట్లాంటి గొప్ప కవితను అందించిన నాగభూషణం అన్నకు ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మమతా వేణు రాలేదు. మమతా వేణు వింటున్నారా? వేణు భూషణ్ భాయ్ ఏమో తాగుతున్నాడు. చాయ్ ఇచ్చింది. ఇగో చాయ్ కరోనా అందరికి లేదన్న. బూర్ల సార్ మీ బూర్ల సార్ మీ కవిత పెనుగొండ చదవనా? పెనుగొండ తర్వాత బూర్ల సార్ ఇస్తుందా? ఓకేనా? ఓకే. నా కవిత్వం శీర్షిక పేరు అనగనగా ఓ అక్క. అక్క పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంటే, ఒక్క నిమిషం ఇయర్ ఫోన్స్ పెడతా. బసవన్న ఓకే. హలో, ఓకేనా? అనగనగా ఒక్క అక్క పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంటే ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా ఎక్కి ఎక్కి ఎందుకు ఏడ్చిందో తెలవడానికి ఎక్కువ కాలమేం పట్టలేదు. ఇది ఇప్పటి మాటేం కాదు, 30 ఏండ్ల పైమాటే కావచ్చు గాని గుర్తొచ్చినప్పుడల్లా అంతే దుఃఖం, గుండెను తడి చేసే మూట అది. అక్క ఇంటికి పెద్దదే గాని పెళ్లి నాటికి 17 ఏండ్ల పసిపిల్ల, చింతగుంజలతో ఆడుకునే చిన్న పిల్ల. లంగా ఓనికి వచ్చింది బిడ్డ, లగ్గం ఎప్పుడు చేస్తావు సారు అని కనబడ్డోడల్లా కాకుల్లా పొడుస్తా అంటే బయటికి పోవాలనంటే బాపుకు భయం అయ్యేది. బరువు దించుకోవాలని చూసిండు, ఆడిడ అప్పు తెచ్చి అప్పగింతలైతే చేసిండు. కానీ అప్పటి నుంచే రందిల పడ్డాడు, తప్పు చేసినా అని ఊకే తండ్లాడిండు. చిగురులు వేస్తున్న చిన్ని మొలక కంకర నేలలో కాలు పెట్టింది. వేధింపుల ఎడారిలో వేర్లకు తడి అందకున్న
ఉబికి వచ్చే కన్నీటితోనే ఊపిరి నిలుపుకుంది. కన్నీళ్ల కళ్ళాపితో తెల్లారే జీవితం పేగులు మెలిపెడుతున్నా చాకిరీ చేస్తూ అత్త పెట్టే వరకు చద్దన్నంకై ఎదురు చూసి గాయాల గూడై పక్క మీదికి చేరేది. అత్తగారింటి నుండి పండక్కి అక్కని తోలుకు రావడం అంటే ఒలింపిక్స్ ఈత పోటీలల్లా భారతదేశం బంగారం గెలిచినంత పని. అక్కను చూడొచ్చని ఆనందంగా పోతే అక్కడ అదేమో పని మనిషిలా ఎదురయ్యేది. పిచ్చిదాని అవతారం ఆ ఒక్కరోజేనని పిచ్చి పిచ్చి కారణాలేవో చెప్పేవి. నాన్న సోకాల్డ్ పరువు కోసం ఎంత దిగులు బరువు మోసిందో. 50 కిలోలు కూడా తూగని దేహం 100 దాటిన దానిలా వాడిపోయి ఉండేది. బస్సులో కూర్చున్నంతసేపు బాపుకు ఇవన్నీ ఏమి చెప్పకని బతిమాలేది. 10వ తరగతి పసివాణ్ణైనా పచ్చి పుండు నిమ్మకు పగిలిపోయేవాణ్ణి. నా భుజం మోసుకొచ్చిన దాని డబ్బా సూట్ కేసు బాగా బరువుగా ఉండేది. కానీ లోపలంతా ఖాళీ. దాని మనసులాగే దాచుకోవడానికి ఏమైనా తీపి జ్ఞాపకాలంటూ ఉంటేగా. నెర్రలు బాసి నెలల తరబడి ఎదురు చూసిన కంటి గోళాల్లో ఉగ్గబట్టి ఆపుకున్న కన్నీళ్ల చెరువు ఇంటి ముందర అమ్మ భుజాలపై మోపి గోళెం దగ్గరే ఖాళీ అయ్యేది. చెమ్మగిలిన ఇత్తడి చెంబు దాని కాళ్ళు కడిగేది, కుశలం అడిగేది. చింత చెట్టుకు యాళ్లాడే ఉయ్యాల చిన్నప్పటి ముచ్చట్లు యాదికొచ్చి చింతపడేది. బొక్కెన్లతో నీళ్లు చేది చేది బొబ్బెలెక్కిన చేతులను వాకిట్లో నల్ల మట్టి లేపనమై ముద్దాడేది. బజారు గల్వ మీద పారిన కాగిత పూలు ముండ్లతో దాని జుట్టులాగి మురిసిపోయేవి. ఇద్దరం కలిసి ఇంటి ముందు నిర్మించి ఆడుకున్న బంగ్లా, బాయి, పొలము శిథిల ఆనవాళ్లుగా మట్టిలో కలిసిపోయి అచ్చం దాని కలల ప్రపంచంలా కనిపించేది. సాగినంత కాలం కాల్సుక తిన్న అత్త మాయరోగం వచ్చి మంచంలో పడ్డాక గోసెబెట్టిన్నే కోడలా అని తీకులు తీసి గోడ మీద ఫోటోలకి వెళ్ళిపోయింది. అత్త చచ్చింది, బావ బాగైండు. కానీ కోటి ఆశల దాని పచ్చని జీవితం చీకిపోయి చినిగిపోయిన కొంగు ముడి నుండి ఏనాడో జాడ లేకుండా జారిపోయింది. కోరికలన్నీ పాతాళంలో పాతిపెట్టిన దైన్యంలో, వయసు ముచ్చట్లు తీరకనే వచ్చిన వార్ధక్యంలో కోల్పోయిన తన కాంతుల్ని ఇప్పుడు కూతురికై వెలుగుస్తూ కొత్త చిగురులు తొడుగుతున్న మోడు అక్క. ఒక్క కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది. ఇప్పటికీ మా ఊరెళ్ళినప్పుడు బిడ్డ పెండ్లి ఎప్పుడు చేస్తావు అంటూ బాపును బలవంతం పెట్టిన వాళ్ళు ఇంకా బతికుంటే చంపేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. బసవన్న పురాణం చెప్పినావు. అక్క తమ్ముళ్ళ అనుబంధం పురాణం చెప్పినావు. కథన పద్ధతి, కథన శైలి బాగుంది, చాలా బాగా చెప్పినావు. సంతోషం. ఈ రాఖీ పౌర్ణమి. నమస్తే అందరికి. కానీ నేను కవిత్వం చదవను కానీ ఒక 2 ముచ్చట్లు చెప్తా. ఇవాళ నేను ఒక పేపర్ ప్రెజెంట్ చేసిన ఈ కవిత్వం గురించే. ఏంటి ఇట్లా ఇప్పుడు మనం కరోనా సందర్భంలో ఉన్నప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో కవిత్వం ఎట్లా ఉంటుంది, అంటే కవుల స్పందన ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఒక పేపర్ ప్రెజెంట్ చేసిన. అయితే ఇంటర్నేషనల్ గా చూసినప్పుడు ఒక అసోసియేట్ ప్రొఫెసర్ సేత్ పెర్లో అని ఉన్నాడు. ఆయన జార్జ్ టౌన్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా చేస్తాడు. ఆయన ఒక వాషింగ్టన్ పోస్ట్ లో ఒక ఎస్సే రాసిండు ఈ జూన్ లో. ఆయన ఏమంటాడంటే, ద పోయట్రీ దట్ స్పీక్స్ బెస్ట్ టు ది పాండమిక్. అంటే ఇట్లాంటి విపరీతమైన సందర్భాలు వచ్చినప్పుడు ఒక పోయట్రీ
చాలా చక్కగా దాన్ని అడ్రస్ చేయగలుగుతుంది అంటాడు ఆయన. అందులో అట్లా అంటూ ఆయన ఒక ఇద్దరు కవుల యొక్క కవితల్ని ఆయన మెన్షన్ చేశాడు. అందులో ఒకటి ఆడెన్ రాసినటువంటిది 1939 లో రాసిండు ఆయన, WH ఆడెన్ అనే అతను. దాని పేరు సెప్టెంబర్ 1, 1939. సేమ్ అంటే ఇట్లాంటిదే ఒక పాండమిక్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి అనేదాన్ని. ఆయన ఏమంటాడంటే, నేను నా భార్యకు నిజం చెప్తాను, నేను నా పనిపై మరింత ఎక్కువ దృష్టి పెడతాను. ఇప్పుడు ఎవరు చెవిటి వారిని చేరుకోవచ్చు? మూగవారి కోసం ఎవరు మాట్లాడగలరు? నా దగ్గర ఉన్నది స్వరం మాత్రమే, ముడుచుకున్న అబద్ధాన్ని విడుదల చేయడానికి. నా వద్ద ఉన్నది స్వరం మాత్రమే, ముడుచుకున్న అబద్ధాన్ని విడుదల చేయడానికి. ఆకలి ఎటువంటి ఎంపికను అనుమతించదు, పౌరుడికి పోలీసుకు. కనుక మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి అంటాడు. అంటే ఆయన చెప్పే ఉద్దేశం ఇప్పుడు అంటే ఒక ఆత్మవిమర్శ లాంటిది. అట్లాగే ఇంకొకటి, తన స్వరాన్ని ఎవరైతే దుఃఖితులు ఉన్నారో వాళ్ళ కోసం తన స్వరాన్ని ఇస్తానని అనడం కనిపిస్తుంది. ఇంకొక ఆయన WS మెర్విన్ అనే అతను సెపరేషన్ అనే ఒక కవిత రాశారు. దాంట్లో ఆయన ఏమంటాడంటే ఒక రెండే వాక్యాలు. అండ్ నిజానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, నాకేదో బాగా ఉన్నదని కాదు, జస్ట్ ఇప్పుడు ఈ సందర్భానికి తగిందని చెప్తున్నా. అయితే ఆయన రాసిన దాంట్లో సెపరేషన్ ఎట్లా ఉంటది అంటే, సెపరేషన్ అంటే ఏంటి? ఏకాంతంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అందరూ ఎవరు ఐసోలేషన్ అని అంటున్నాం కదా మనం, అట్లా ఐసోలేషన్ లో ఎట్లా ఫీలింగ్ ఉంటది అనేదాన్ని, సూది బెజ్జంలోంచి దారం వెళ్ళినట్లుగా ఉంది నీవు లేని ఒంటరితనం. ఇప్పుడు చేయగలిగిందల్లా నీ స్నేహపు రంగుల దారాలతో జ్ఞాపకాల్ని కుట్టుకోవడమే. ఇప్పుడు చేయగలిగిందల్లా నీ స్నేహపు రంగుల దారాలతో జ్ఞాపకాల్ని కుట్టుకోవడమే అంటారు. అయితే ఇట్లా మన తెలుగులో ఎవరైనా రాసినటువంటి సందర్భాలు ఉన్నాయా అని చూసినప్పుడు, అట్లాంటి సందర్భాలు ఇప్పుడు పనికొస్తాయా అని చూసినప్పుడు, దేవరకొండ బాలగంగాధర తిలక్ నగరంపై నీడ అనే ఒక కవిత రాసింది. ఒక అసంపూర్తి కవిత అది నిజానికి. ఆయన ఏమంటాడంటే, పవిత్రాగ్ని హోత్రాల వద్ద, బజారులమ్మట అంటే బజారుల దగ్గర, రాజప్రాసాదాల వద్ద చేరిన ఈ జనసందోహాన్ని చూడు ప్రభు. చిదిమితే పాల్గారే చిన్నారి బుగ్గలు, ముక్కుతూ మూలుగుతూ ఉండే ముసలోళ్ళు, మోహన యవ్వన వనసుమాల తరుణ వయస్కులు, వీరందరినీ కనికరించి అవతరించు ప్రభు. ఈ నగరంపై ఏదో నల్లని పీడనీడ పడింది, మృత్యువు తన భయంకర పాశాన్ని విసిరింది అంటాడు. అట్లాగే నిఖిలేశ్వర్ రాసినటువంటి ఒక కవిత కూడా ఉంది, విధ్వంస రాగం అని. ఆయన ఏమంటాడంటే, మసిగా మిగిలిన శరీరాలపై పారుతున్న రక్తం మడుగులోంచి ఒక తల్లి చంకలో సిద్ధాంతాల గంట్లు పడని పసిపాప, మంచి చెడు తెలియని మరో ఇద్దరు పిల్లలు, నడుస్తున్న భయాక్రాంత విహ్వలమైన ముఖాలు. అంటే మన వలస కూలీల యొక్క నడకకు దీనికి దగ్గరగా సంబంధం కనిపించింది. నేను ముగించనా? ఇంకొక 2 నిమిషాలు మాట్లాడను. అట్లానే జింబో రాసిన ఒక కవిత ఉంది, ఒక మరణం తర్వాత అని ఒక కవిత రాసిన జింబో. ఏముంటుంది ఒక మరణం తర్వాత? కాస్త బూడిద, కాసిన్ని అస్థికలు, కొంత బాధ, మరికొన్ని కన్నీళ్ళు. ఏమైపోయాయి పంటి బిగువున ఉన్న పట్టింపులు, మన కోపాలు? ఏం సాధించాం? మన దుఃఖానికి ఏమైనా విలువుందా? మరణం తర్వాత తెలిసిన విషయం ఒకటే, ఒక విషయాన్ని అంగీకరించడం వెనుక ఎంత ఘర్షణ ఉంటుందోనన్న విషయం. ఒక జీవితాన్ని చూసి ఎంత నేర్చుకోవచ్చో, ఒక మరణాన్ని చూసి అంతకన్నా ఎక్కువ నేర్చుకోవచ్చు అన్న విషయం. ఒక జీవితాన్ని చూసి ఎంత నేర్చుకోవచ్చో, ఒక మరణాన్ని చూసి అంతకన్నా ఎక్కువ నేర్చుకోవచ్చు అన్న విషయం
తెలుసుకోవచ్చు అంటాడు. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు జరిగే ఈ కరోనా వైరస్ లో ఒక మరణాన్ని చూసి కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు. నిజానికి ఏం జరుగుతుంది, అసలు ఎట్లా జరుగుతుంది, నా పాత్ర ఏమిటి, ఇట్లాగా మనం చాలా ఉన్నాయి ఇట్లాంటివి. నిజానికి ఇది ఒక సెమినార్ కి సంబంధించి అయితే ఒక మాట చెప్పి ముగిస్తాను. అయితే ఇట్లాంటి సందర్భంలో కవులు ఒక భద్రతను, ఒక బాధ్యతను, ఒక భరోసాను ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది నిజానికి. అట్లాంటి భరోసాని ఇచ్చే వాక్యాలు ఆశారాజు రాసిన ఒక కవితలో ఉన్నాయి. ఒంటరితనం భయపెడితే మా ఇంటికి రా, నడవలేక పడి ఉంటే నన్ను పిలువు, ఇది సముద్రం మిత్రమా, ఈద లేనప్పుడు నా చెయ్యి పట్టుకో, ఊపిరాడకపోతే నన్ను చుట్టుకో, నేను మునిగిపోయినా నువ్వు ఒడ్డుకు చేరుతావు అంటాడు ఆశారాజు. సో ఇట్లాంటి చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్, అందరికి ధన్యవాదాలు. తర్వాత మమతా వేణు గారు మీ కవిత పఠనం చేయండి. థ్యాంక్ యూ సోదరా, మంచి విశ్లేషణ చేసినావు. జాతీయ అంతర్జాతీయ అంటే తెలుగును అంతర్జాతీయంగా కూడా వచ్చిన కవితలతో అనుసంధానం చేసి మంచి విశ్లేషణ ఇచ్చినావు. సంతోషం. థ్యాంక్ యూ. మమతా వేణు కవిత చదవండి. కవిత చదవండి వేణు. దాని తర్వాత కూకట్ల తిరుపతి గారు. మమత వేణు మీ సౌండ్ నచ్చలేదు. కూకట్ల గారు మీ కవిత. ఆయన సౌండ్ వినరావాలంటే ఆయన ఏం చేయాలి? రాజా హుస్సేన్ సార్ ఒక్క 2 నిమిషాలు మాట్లాడండి సార్. మీరు చదువుతే కవిత కూడా మాట్లాడి చదువు. కూకట్ల తిరుపతి గారు మీ కవిత సిద్ధంగా చేసుకోండి. తర్వాత రాజా హుస్సేన్ తర్వాత మీరే. ఈ లోపల మన మమతా వేణు గారు కూడా సిద్ధంగా ఉంటారు. మన టైం కూడా అయిపోతుంది. మళ్ళీ అసలు చేయని వాళ్ళు మనం. రాజా హుస్సేన్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్ మీరు. రాజా హుస్సేన్ సార్. ఓకే నా కవిత చదవండి. రాజా హుస్సేన్ గారు నమస్కారం. నమస్కారం దేవేంద్ర గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నా. చాలా రోజులే మీరు పాల్గొనడం చాలా బాగుంది. అదే నా కోరిక అంటే ఎప్పటి నుంచో కోరిక నాది. చాలా సంతోషం. నా కవిత శీర్షిక చందమామ. తెల్లని ఎన్నీల ఎలుగుల చల్లదనం, పాకిట్ల గడించల ఎల్లెలిగల పండి, తాత చెప్పిన శాస్త్రాలు ఇన్నందుకేనేమో కొంత కవిత్వాల అల్లకం అబ్బింది. మొక్కజొన్న కావలికాడ ఎత్తైన మంచమీన్ నుంచి చూసిన గోరు కొయ్యల మూల సుక్కల మాంత్రికత, మదిల మెదులుతున్న ఆ మెరుపులేనేమో అప్పుడప్పుడు ఒలుకుతున్న ఈ పెద్ద ఎగిలివారంగా ఎన్నీల ఎలుగుల వరికల్లంలా ఎడ్లబంతి గట్టి దింపుడు, గడ్లకెళ్ళి వెళ్ళిన బట్లు తూర్పాల బట్టి భర్తీ బండి కొట్టుకొచ్చిన జ్ఞానం, ధాన్యం దరిద్రముల మధ్య దూరం తెలిసింది. కృష్ణా టాకీసులో 2వ ఆట, మడికట్లల్లా మందబెట్టినాడు కావలి, కళ్ళముల దినుకాడ నిద్ర, నాత్రి ఏ పనికి పోయినా సరే, తాటి బొత్తల్ల పానాది నిండా ఎన్నెలే ఎన్న, ఆ ఎన్నెల నడకలే ఈ కైత్వపు పాదాలు, పురాగ ఎన్నెలా అని కాదు, సిమ్మన సీకటి ఎంతకన్నా కాదు, గొర్రెలు వాగులు దాటుకుంటా కలవాలనుకున్న తావున నర్రెంగ చెట్టు కింద కలయిక, మనసంతా పులకరించిన జరం, ఆ సాయ కైనీడులనే మెరిసిన జిలుగు చందమామలు, ఆ సాయ కైనీడులనే మెరిసిన జిలుగు వెలుగుల చందమామలు, అసొయ్ధుల ఆషన్న ఊషన్నల గజ్జల చప్పుళ్ళు, పిరీల గుండం చుట్టూ తిరిగిన కాళ్ళు, కనుచూపుల సైగలు కలుసుకొని
మందిలకెళ్ళి మాయమవుడు ఆ ఎన్నెల రాత్రిల్లోనే నిండు పున్నమి నాడు పండు వెన్నెల భూమికి సున్నం వేసినట్లు నిండు పున్నమి నాడు పండు వెన్నెల భూమికి సున్నం వేసినట్లు ఎన్నెల ఎలుగుల పల్లెటూరంత స్వచ్ఛం ఎన్నెల ఎలుగే మనస్సు నిమ్మలం నిమ్మలం. ఇది ఎన్నిల ముచ్చట సందర్భంగా కవిత. మందిరకెళ్ళి ఎప్పుడైనా మాయమైనవానే? బాగుంది బాగుంది. పల్లె జీవితాన్ని బాగా చిత్రీకరించడం చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మమతావేను ఆడియో నేను వీడియో మ్యూట్ లో పెట్టుకొని ఆనందింటా. మంచిది. నువ్వు తింటే మాకు మళ్ళీ తినబుద్ధి అవుతుంది. మమతావేను సదాశ్రీ ఉన్నాడా లైన్ లో? సదాశ్రీ సదాశ్రీ మాకు అవకాశం ఉందా? ఎప్పటి నుంచో అవకాశం ఉందా అని అడుగు. ధన్యవాదాలు మిత్రులకు. వినబడుతుందా? కొర్రాయి శీర్షిక కొర్రాయి. కవులారా, గాయకులారా, కథకులారా, మీ కవిత్వాన్ని అటికెక్కించి చాలా కాలం అయింది. మీ గానానికి ఏదో అడ్డుపడుతున్నది. మీ కథలకు చెదలు పట్టి చాలా దినాలయ్యింది. ఇప్పుడు మీ కళల ఫలాలకై నీళ్ళల్లో దేవులాడుతూ, మొక్కల్లో ముక్కుల్లో సెలుదీరుతూ, నిద్రావస్థలోనో తటస్థంలోనో సంకట స్థితిలోనో నటిస్తున్నారు మహా గమ్మత్తుగా. కట్టలను గుట్టలను భోంచేస్తూ, కోతి మూకలను ఊళ్ళకు నీళ్లకు పంపుతున్నా కండువాల నినాదాలు ఇప్పుడు నిదానాలు అయ్యాయి. తను విషయం నింపుకొని రాజకీయం సదాశ్రీ ఎవరో పిల్లలు ఎవరో మాట్లాడుతున్నారు. రాజా హుసేన్ సార్. సార్ నమస్కారం. నమస్తే. మాట్లాడండి సార్, ఒక 2 నిమిషాలు మాట్లాడండి. మాట్లాడతాను. ఈ ఎన్నిల ముచ్చట్ల కార్యక్రమానికి హాజరైన కవులకు, రచయితలకు, సాహిత్య అభిమానులకు, మిత్రులకు అందరికీ నమస్కారం అండి. చాలా కాలం నుంచి నేను ప్రత్యక్షంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఒక రోజుల్లో స్పెండ్ చేయాలి కాబట్టి కుదరలేదు. నాకు ఎలా కుదరలేదు, కారణం టైం గెలుస్తాలేదు. బట్ ఈ రకంగా అయినా సరే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నిన్ననే చెప్పాను గాజు నాగభూషణం గారికి, ఎప్పుడో ఒకసారి మీ ప్రోగ్రామ్ రావాలి సార్, ఎన్నిల ముచ్చట్లు చూడాలని చెప్పి. అయ్యో తప్పకుండా రండి, మీకు ఆహ్వానం అన్నారు. నాకు రవీంద్ర నుంచి అడగకుండానే పాపం నాకు ఈ ఆహ్వానాన్ని అందజేశాడు. రవీంద్రకు, ఈ ఎన్నిల ముచ్చట్లు నిర్వాహకులకు అందరికి కూడా నమస్కారం అండి. కరోనా వల్ల మన జీవితాలు అన్ని కూడా ఐసోలేట్ అయిపోయినాయి. సామూహికం కాస్త ఒంటరితనంతో మనం కుమిలిపోతున్నాము. ఈ ఎఫెక్ట్ మన ఎన్నెల ముచ్చట్ల మీద కూడా పడింది. నిజానికి ఇవాళ ఎన్నెలు ఉంది కానీ ఎన్నెల్లో ముచ్చట్లు లేవు. ఎన్నెలు ఉంది కానీ ఎన్నెల్లో ముచ్చట్లు లేవు. ఇవాళ ఆకాశం క్వారంటైన్లో చుక్కల ఐసోలేషన్, ఆకాశం క్వారంటైన్లో చుక్కల ఐసోలేషన్. చంద్రుడు ఒంటరైపోయాడు, విరహంలో వేగిపోతున్నాడు. ఈ ఎన్నీల ముచ్చట్లనైనా విని చంద్రుడు కాస్తంత సేద తీరుతాడేమో చూడాలి. చంద్రుడున్నా ఎన్నెలేది, ఎన్నెలున్నా ఎన్నెల్లో ముచ్చట్లేవి.
గదులకే పరిమితమైన ఈ ముచ్చట్లు ఈ కరోనా ఎఫెక్ట్ కు మరో ఉదాహరణ. నిజానికి ఇది ఇంత మంచి కార్యక్రమం ఇన్నేళ్లుగా కొనసాగిస్తున్న నిర్వాహకులందరికీ కూడా, మిత్రులందరికీ కూడా నా అభినందనలు అండి. చాలా మంచి కార్యక్రమం ఇది. కవులు అందరూ ఒక చోట చేరటం, వాళ్ళ పంచుకోవటం, వాళ్ళ భావాలు పంచుకోవటం టైం అయిపోతుంది. చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రవీందర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం కల్పించిన అందరికీ. మళ్ళీ చేయనివ్వండి. అలాగే